కూర్చుంటే ఎలాగా? నువ్వు సంగ్రహించిన రాజముద్రికి లేతే నన్ను కూడా మోసగిస్తారా ఏమిటి? ముందు ఇది తీసుకోండి. మహాదేవ, ఆ రాజముద్రిక మీకు ఎందుకో చెప్పండి. రంపొస్తే ఏం చేయాలి? రంపొస్తే రంపొస్తే ఏం చేయాలరా? రంపొస్తే రంజని, ఇది రాజకీయ టెత్తు. మన మహారాజుకి, పక్కనున్న సూరసేన మహారాజుకి మిత్రభేదం కల్పించాలంటే ఈ రాజముద్రికతో ఒక లేఖను సృష్టించాలి. అయితే మనకు లాభం ఏమిటి? వెర్రి పిల్ల, దాంతో ఆ సూరసేనుడు మన మహారాజును తుదముట్టిస్తాడు. అప్పుడు మనం మనం మహారాజులు, నువ్వు మహారాజు. అబ్బా, మీరు ఎంత దూరాలోచన కలవారండి. అందుకే రాజముద్రికని ఇమ్మంటున్నాను. నేను ఇంకా సంపాదించలేదండి. నేను చూశాను, నీవు రాజు చెయ్యి పట్టుకుని సంగ్రహించావు. ఆలస్యం చేయగల ఇచ్చేసేయి, ఇచ్చేయి రాజముద్రిక. మహాదేవ మహాదేవ, మహారాజు ఇప్పుడు రావడం ఏమిటి? ఏమోనండి, త్వరగా దాక్కోండి. రంజని, రంజని, మీసాలున్నాయి రోయ్. ఉంటారా? ఎవకాంత కదూ. ఈ గదిలో దాక్కోండి. రంజని, రాజముద్రిక నీ వద్ద ఉండాలి. ఏది తీసుకుంటా? ఏమిటది? పరమానందయ్య గారి శిష్యులేట మహారాజా. వాళ్ళ సచ్చి స్వర్గానికి వచ్చారట. నేను రంభనట. ఇంటి మీద పడ్డారు. ఎంత బ్రతిమాల్లో పొమ్మంటే పోరు. ఆ గదిలో ఉన్నారు. ఏది? తలుపు తీసి చూద్దాం. వెళ్ళు. ఓ శిష్యులు, యువతలు కండయ్యా, మహారాజు గారు వచ్చారు. మహారాజు గారా? అదే ఏమిటి, మీరు పరమానందయ్య గారి శిష్యులా? అవునండి. ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయామండి, స్వర్గానికి వచ్చామండి. మీరు ఇంద్రుడు గారు చూశాం కదా. కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడే చూసాం. తప్పు, మీరు ఇలా రాకూడదు. వెళ్ళిపోండి. అదేమిటండి, మీలాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలా అంటారు. పోనీ మీరు వెళ్ళిపోయాక యువతలకు వస్తాంలేండి. రే ఎవరెక్కడ? ఆజ్ఞ మహారాజా. ఆ అమాయకుల్ని అవతలకు పంపించండి. ఎవరు? మంత్రి గారు? అవును మహారాజా, వారు ఈ రాజముద్రి కోసమే వచ్చారు. దుర్మార్గుడా, ఆ పరమేశ్వర నామం ఉచ్చరించడానికి నీకు అర్హత ఉందా? పట్టెడు మెతుకులు పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. నీకు మహోన్నత పదవినిచ్చి పోషించిన మహారాజుని తుదముట్టించి తలుచుకున్నారు రాజద్రోహి. ఏమిటి రంజని, ఏమిటి నువ్వు అంటున్నది? అవును మహారాజా,
ఈ నీచుడు తమకు సూరసేన మహారాజుకు మిత్రభేదం కల్పించడానికి రాజముద్రిక సంగ్రహించమని నా సహాయం అపేక్షించాడు. నన్ను ఎంత పని చేశావు? నిన్ను ఖండ ఖండాలు కట్టి కాకులకు గెద్దలకు వేసిన పాపం లేదు. వీడిని బంధించండి, రేపేసిన ఖండల. వద్దు మహారాజా, నీచుడైన మంత్రి నాకు మహోపకారం చేశాడు. దేశం నుంచి వెళ్ళకొట్టండి చాలు. ఏమంటున్నావు రంజని? అవును మహారాజా, మీ ప్రేమకు దూరమై నేనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఆ పాప కూడా నాకంటకుండా మీ పాద సన్నిధిని నా ప్రాణం తీసి మేలు చేశాడు. మహారాజా, నేను నర్తకినైనా మిమ్ము తప్ప అన్యుల మొహమైన ఎరుగను. స్త్రీ సహజంగా ప్రియుని పాద సన్నిధిని మరణించడం కన్నా ఇంకేమీ కోరదు. చివరకు మీ చేతిలో మరణించే అదృష్టం నాకు కలిగింది. అంతే చాలు. నాకు ఇదే మోక్షం, ఇదే కైవల్యం, ఇదే ఇదే. గురువుగారండి, గురువుగారండి, విషం తింటే మనం చచ్చిపోమా అండి? అవును, చచ్చిపోతాం. మరి మేము చచ్చిపోయామంటే ఒక్కడు కూడా నమ్మలేదేమండి? మీరు చచ్చిపోవడం ఏంట్రా? అదిగో మీరు నమ్మడం లేదు. మేము చచ్చిపోయామండి గురువు గారు. రంభ ఇంటికి కూడా వెళ్ళామండి. ఇంతంత విషయం తిని చచ్చిపోయామండి. ఇంతింత విషయం ఏమిట్రా? మీకు తెలియదండి, అమ్మగారు చేశారు ఆ విషయం. కావాలిస్తే అడగండి. ఆనందం, ఓహోయ్ ఆనందం. ఏమిటండి పిలిచారా? ఏమిటైతే నువ్వేమో ఇంతంత విషయం చేశావట, దాన్ని వీళ్ళందరూ తిని చచ్చిపోయారట. అయ్యో, మీ మొహాల మంట మీకేం పోయే కాలం వచ్చిందర్రా? పిల్ల పెళ్లిగని ఇరుగు పొరుగమ్మల్ని బ్రతీలాడి రెక్కల ముక్కలు చేసుకుని 4 కుంచాల మినువులు సున్నుండలు చేసి పెడితే అన్నీ మింగేశారు. వారి మీ కాస్తారు కాల్సా. విషయమని మీరే కదండి చెప్పారు. దౌర్భాగ్యుడే. తెలివి తెల్లవారినట్టుంది. వాళ్ళతో తినవద్దని చెప్పాలి గాని విషము పాషాణం అని చెప్పాము. చాలండి, మీ మూలానే వీళ్ళ భయభక్తులు లేకుండా పోయాయి. వీళ్ళందరినీ వెంటనే ఇంట్లోంచి బయటికి తరివేస్తారా? నన్ను ఏమయ్యా భయ చూసుకున్నారా? బాగుందే నీ ఘోష. పెళ్లి ఇంకొక వారం దినాలైనా లేదు, పిలిస్తే పలికే దిక్కనే లేకుండా వాళ్ళని తరిమేమంటావా? ఇంకో తప్పు చేస్తే చూద్దాం. ఇంకా మీరు చూడండి దానికి. ఇంకోసారి ఇలాంటి తెలివి తక్కువ పనులు చేశారు, చాట నిప్పులు తెచ్చి వీళ్ళ మొహాలు నేనే తగలేస్తా. నీ కాష్టాలు కాల్సా. క్షమించండి గురువు గారు, ఇంకెప్పుడు తప్పు చెయ్యు. బిందెడు మినపసున్నుండలు తిని ఇంకా ఏడుస్తున్నారు ఎందుకురా సన్నాసులారా? ఊరుకోండి. పెళ్లి దగ్గరకు వచ్చింది. ఇల్లు చూసారా ఎలా ఉందో? అవతలేమో పెళ్లి వారు వస్తున్నారు, సున్నం వేయాలి. ఎక్కడి పనులు అక్కడ ఉండిపోయినాయి. వెళ్ళి కుంచెలు సున్నం సిద్ధం చేసుకోండి. అలాగే గురుగారు.